పంటకు మధ్యలో వరి పొలాన్ని సాగుకు సిద్ధం చేసే క్రమంలో వరి కొయ్యలకు నిప్పంటించి తగలబెడుతుంటారు రైతులు. దీంతో అటు వాతావరణ కాలుష్యంతో పాటు భూసారం దెబ్బతింటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికి తోడు అనుకోని అగ్ని ప్రమాదాల్లో చిక్కుకుని అనేక మంది రైతులు మృత్యువాత పడ్డారు. పశువులు, కోళ్లు మంటల్లో ఆహుతయ్యాయి. అయినా రైతులు మాత్రం తమ అలవాటును మార్చుకోవడం లేదు. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ఏటా ఏసంగి, వానాకాలం పంటల వరి కోతలకు చాలా కాలంగా యంత్రాలను వినియోగిస్తున్నారు. అవి వరి కొయ్యలను దాదాపు సగం వరకు మాత్రమే కోసి మిగతా కొయ్యలను అలాగే వదిలేస్తాయి. వీటికి రైతులు నిప్పు పెట్టి కాల్చేస్తారు. ఈ క్రమంలోనే అనేక నష్టాలు కలుగుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా వరి కొయ్యల కాల్చివేత కారణంగా లెక్కకు మించి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఇల్లందుకుంట మండలంలో వరి కొయ్యల మంటల్లో చిక్కుకొని ఓ రైతు, మల్యాల మండలం చెప్యాలలో మరో రైతు ప్రాణాలు వదిలారు. వరి కొయ్యలను కాల్చే క్రమంలో మంటలు సమీపంలోని గడ్డివాములకు అంటుకున్నాయి. మరికొన్నిసార్లు ధాన్యం, మామిడి చెట్లు, ఈత, తాటివనాలు మంటల్లో చిక్కి బుగ్గవుతున్నాయి. వీటి విలువ అంచనాకు కూడా అందడం లేదు. వరిగడ్డి ఒక్కసారి అంటుకుంటే చెలరేగే మంటలను కొన్నిసార్లు ఫైర్ ఇంజన్లు కూడా అదుపు చేయలేకపోతున్నాయి. వరి కొయ్యలు తగలబెట్టడం వల్లే కలిగే అనర్థాలపై ఎన్నిసార్లు అధికారులు గ్రామాల్లో ప్రచారం చేసినా రైతులు మాత్రం చాలా సులభంగా పూర్తయ్యే పని కాబట్టి అగ్గిపుల్ల గీసి కొయ్యలను బగ్గుమనిపిస్తున్నారు. నిజానికి చేతితో వరి కోతలు చేసినప్పుడు కోతలు పూర్తయ్యాక నీళ్లు పట్టి వరిని అందులోనే కుళ్లిపోయేలా చేస్తే మంచి ఎరువులాగా ఉపయోగపడేది. ఇప్పుడు కొయ్యలు పెద్దగా ఉండటంతో వాటిని రైతులు కాలబెట్టేస్తున్నారు. గత ఏసంగి సీజన్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పొలాల్లో పెట్టిన మంటల వలన గీత కార్మికుల జీవనాధారమైన ఈత, తాటి చెట్లు కాలి బూడిదైపోయాయి. అలాగే కొందరు రైతులు వ్యవసాయ బావులకు అమర్చిన మోటార్లు, వాటి వైర్లు, నీరు పారించడానికి అమర్చుకున్న ప్లాస్టిక్ పైపులు కాలిపోయి నష్టం ఏర్పడింది. మెట్పల్లి మండలం ఆత్మనగర్ గ్రామ శివారులో వరి పొలాల్లో పెట్టిన మంట గ్రామంలోని ఇండ్ల వరకు వ్యాపించి వాటికంటుకునే పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తుల సమాచారంతో సకాలంలో వచ్చిన ఫైర్ సిబ్బంది గ్రామస్తుల సహాయంతో మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇలాంటివి జరగకుండా వ్యవసాయ అధికారులు రైతులకు సరైన అవగాహన కలిగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాకు తెలియదు కాబట్టి ఇట్లా కాలబెడుతున్నాం. ఇది కాలబెట్టద్దు, ఇట్లా వేయద్దు అనేది తెలియదు కదా, తెలక ఇట్లా చేస్తున్నాం అన్నట్టు. వ్యవసాయ అధికారులు అప్పుడప్పుడు వస్తారు, చెప్తారు, పోతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం. 15 రోజుల ముందు దున్ని మంచిగా మురగబెట్టి చేసుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు తొందరగా పని గడిచిపోవాలని కాలబెట్టుడుకు అలవాటు పడ్డాం. అది తెలియదు, అట్లా తెలియక ఇట్లా చేస్తున్నాం. వరి కొయ్యలకు నిప్పంటించడం వల్ల భూమిలో ఉండే వానపాములు, కలుగుల్లో ఉండే ఎలుకలు, పాములు చనిపోతున్నాయి. భూమిని గుళ్లబారేలా చేసే వానపాములు చనిపోవడం వల్ల భూమి సహజ సారం తగ్గిపోతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అదేవిధంగా పంటకు చీడపీడలు సోకకుండా నివారించే మంచి బ్యాక్టీరియా కూడా మంటల్లో చనిపోయి కొత్త చీడపీడలు పంటలకు సోకుతున్నాయంటున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే భూమిలో మంటలు పెట్టవద్దని సూచిస్తున్నారు. అంతేకాదు, వరి కొయ్యలు కాల్చినప్పుడు వచ్చే పొగతో కాలుష్యం ఏర్పడి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని చెబుతున్నారు. వరి కొయ్యకాలు కాల్చడం వల్ల మానవాళికి కానీ జంతువులకు కానీ ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ వాతావరణ కాలుష్యం వల్ల పర్యావరణం దెబ్బతిని సమస్త జీవవలి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైనా కూడా వరి కొయ్యకాలు పెద్దగా ఉన్నప్పుడు కూడా వాటి ఇంతకుముందు చెప్పినట్టు మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకోవడం ద్వారా కావచ్చు, లేకుంటే రోటరీ మల్చింగ్ నడిపి చేసుకొని వాటిని చిన్న ముక్కలుగా చేసి మళ్ళీ అదే పొలం లోపల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకొని ఉన్నటువంటి పంట వ్యర్థాన్ని మురుగబెట్టుకుంటే కనుక మంచి ఎరువుగా మారే అవకాశం ఉంది. తగలబెట్టకుండా దాన్ని భూమిలోనే కలిదున్నుకోవడం చేసినట్లయితే నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, నేల యొక్క ఏదైతే సారవంతాన్ని పెంచుకొని మనం అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వరి కొయ్యలను కాల్చడం వల్ల వచ్చే నష్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయ అధికారులు తెలిపారు. భూమిని దున్నటానికి ముందు పొలంలో జీలుగు విత్తనాలు చల్లి ఏపుగా ఎదిగిన తరువాత వరి కొయ్యలతో పాటు దున్నేసి నీళ్లు పట్టి మురగబెడితే భూమి సారవంతంగా మారి మంచి పంటలు పండుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. పోషకాలు మరియు ఎర్రలు వంటివి నశించి రైతులకు ఎంతో ప్రమాదం పొంచి ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. పంట వల్ల గాలి కాలుష్యం జరిగి రైతుల ఊపిరితిత్తులపైన ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఈ కాలబెట్టకుండా ఎకరాకి ఒక సూపర్ బత్త చల్లుకొని ఒక తడి పెడితే ఆ ఎకరానికి 2 DAP బత్తాలు చల్లుకున్నంత లాభం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇకపై నుండైనా ఈ వరి కొయ్యకాలు కాలబెట్టకుండా
పంట సాగు చేయాలని. భూమిని పంటకు సిద్ధం చేసుకోవడం సులభంగా ఉంటుందనే కారణంగా వరి కొయ్యలను కాలుస్తున్న రైతులు వాటి వల్ల ఎదురయ్యే నష్టాలను కూడా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది.